మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ప్రజాస్వామ్య దేశం ఏదైనా అంటే భారతదేశం. వారి ఓటు హక్కు వినియోగించుకోకుండా ఉండకూడదు అంటే చెప్పేసి ప్రజాస్వామ్యాన్ని గెలిపిస్తారు అని చెప్పేసి మేమంతా కూడా విశ్వసిస్తున్నాము. అందులో భాగంగా ఈనాడు కర్నూలు 137 నియోజకవర్గంలో జిల్లా కలెక్టర్ గారు అందరూ పిలిపించండి. ఇది ఒక ఎంటర్టైన్మెంట్ కావచ్చు. అయ్యా, భారతదేశ పౌరులైన మేము ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో మన దేశ ప్రశాంత ఎన్నికల ప్రభావాన్ని నిలబెడతామని మతము జాతి లోను కాకుండా ప్రతి ఎన్నికల్లో నిర్భయంగా ఓటు వేస్తానని ఇందు మూలంగా ప్రతిజ్ఞ చేస్తున్నాను. నగర ప్రజలందరికీ కూడా నమస్కారం. ఈరోజు జిల్లా కలెక్టర్ గారు, జిల్లా ఎన్నికల అధికారి మరియు 137 నియోజకవర్గం కర్నూలు రిటర్నింగ్ ఆఫీసర్ వారి ఆదేశాలు పురస్కరించుకొని ఓటర్లని చైతన్యవంతం చేసే క్రమంలో భాగంగా ఇక్కడ మన కొండారెడ్డి బ్రిడ్జి దగ్గర ఫ్లాష్ మాబ్ ఏర్పాటు చేయడమైనటువంటిది. ముఖ్యంగా ఓటర్లందరికీ కూడా తెలియజేసేది ఏమంటే, అసలు భారతదేశంలోనే కర్నూలు నియోజకవర్గంలో కేవలం 59% మాత్రమే ఓటు వేశారు గత ఎన్నికల్లో. అంటే ఎంత తక్కువ శాతం పోలింగ్ అయిందో మీరు ఒకసారి ఆలోచించండి. ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ మేము అప్పీల్ చేసేది ఏమంటే, ప్రతి ఒక్కరూ కూడా 18 సంవత్సరాలు ఎవరైతే నిండి ఉంటుందో వాళ్ళు ఓటర్గా నమోదు చేయించుకోండి. ఓటర్గా నమోదు చేయించుకున్న తర్వాత తప్పకుండా వారి యొక్క ఓటు హక్కును వినియోగించుకోండి. ఎందుకంటే ఓటే ప్రజాస్వామ్యంలో బలమైన ఆయుధం. దృఢమైనటువంటి పటిష్టమైనటువంటి ప్రజాస్వామ్యాన్ని మనము గెలిపించాలి అంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా ఓటు వేయించి ఈ 5 సంవత్సరాలకి వచ్చే పండుగలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులై ప్రజాస్వామ్యాన్ని నిలబెడతారని చెప్పేసి మేము కోరుకుంటూ ఉన్నాము. అడిషనల్ కమిషనర్ కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ రిటర్నింగ్ ఆఫీసర్ తరపున